హాయ్ అండి. ఇంకా ఈరోజు మా ప్రయాణం వచ్చేసి కర్నూలు దగ్గర ఉన్నటువంటి అమ్మవార్లండి. చాలా పవర్ఫుల్ దేవతలనమాట. సో, ఎవరు అంటేగాన వెంకాయపల్లి ఎల్లమ్మ అమ్మవారు, అలాగే కర్నూలుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగలాపురము సుంకులమ్మ అమ్మవారికి వడిబియ్యం పొయ్యాలి అని అనుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరిందండి. అయితే అమ్మవారికి వడిబియ్యము చాలామంది అక్కడికే వెళ్ళి పోస్తూ ఉంటారు. నేనైతే మాత్రం ఇంటి దగ్గర ఇలాగ అన్నీ అరేంజ్ చేసేసుకొని తెచ్చుకొని ఈ విధంగా వడిబియ్యం పోస్తూ ఉంటానండి. వడిబియ్యంలో ఏవేవి పెట్టాలి అనేది మీకు అందరికీ తెలుసు. అయితే మనము అమ్మవారికి వడిబియ్యం పోసినప్పుడు కూడా చక్కగా తూర్పు వైపు ఇలాగ కూర్చొని ఈ విధంగా ఒక 5 సార్లు పెట్టేసి, ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరు 3 సార్లు పెట్టేసి లాస్ట్లో నేను పెట్టేశాను. 5 మంది ముత్తైదువులు అయినట్టే కదండి. అయితే ఫస్ట్ మనం జాకెట్ పీసు పరచంగానే కుంకుమ పసుపు వేసేసేటప్పుడు మనము ఫస్ట్ వినాయకుని తలుచుకోవాలండి. స్వామి, ఏ విఘ్నాలు లేకుండా చూడు తండ్రి, మేము అనుకున్నటువంటి కోరిక నెరవేర్చు తల్లి అని చెప్పేసి అమ్మవారికి ఈ విధంగా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ పెట్టాలండి. సో ఈ విధంగా అందరూ పోసేసిన తర్వాత చక్కగా గాజులు మనకు లోపల డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ముడికి ఇలాగా కట్టేసి, ఆ తర్వాత ముడికి పసుపు కుంకుమ పెట్టేసి, అమ్మ మేము అనుకున్నటువంటి కోరిక నెరవేర్చి తల్లి, చల్లని తల్లి, అందరి కోరికలు నెరవేర్చేటటువంటి తల్లి అండి. అంత పవర్ఫుల్ దేవతలు అనమాట. చాలామందికి ఇంటి దేవత అండి. ఎంతమందికి వెంకాయపల్లి ఎల్లమ్మ ఇంటి దేవత అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నాగలాపురం సుంకులమ్మ ఇంటి దేవత అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అందరూ కలిశారనమాట. ఫస్ట్ అయితే వెంకాయపల్లి ఎల్లమ్మకు వచ్చామండి. ఇక్కడ మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ చాలా బాగా జరుగుతుంది అనమాట. ఇంకా ఈ ఎండాకాలం అయితే ఉగాది అయిపోయిన తర్వాత అమ్మవారికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. అప్పుడైతే ఇంకా రష్ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి నాగలాపురము సుంకులమ్మ అమ్మవారికి అయితే వెళ్ళాము. అక్కడ కూడా గుడి చాలా పెద్దగా ఉంది. అలాగే అమ్మవారు చాలా ముద్దుగా ఉంటారండి. ఇంకా ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ లక్ష్మక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరిగిందండి. స్వామివారిని దర్శనం చేసేసుకొని అక్కకు గిఫ్ట్ ఇచ్చేసి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇలాగా తీసుకొని వచ్చాను. చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.